హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాటు వైద్యం. ఈరోజు మనం హస్తప్రయోగం అధికంగా చేస్తే అంగ పరిమాణం చిన్నగా అవుతుందా? ఈ సమస్య చాలా మందిని అడుగుతున్నారండి. ఎందుకంటే సార్ మా అంగం అనేది ఒకప్పుడు పెద్దగా ఉండేది, లావుగా ఉండేది, కానీ ఇప్పుడు మా అంగం అనేది రోజు రోజుకు కుచించుకుపోతుంది, సన్నబడిపోతుంది, సరిగా సమన కూడా జరగడం లేదు, అంగం చిన్న చిన్నగా కనబడిపోతుంది, ఒక్కొక్కసారి ఒక హాఫ్ ఇంచు లోపలికి కూడా వెళ్ళిపోతుంది. భార్య ముందు కానీ ఫ్రెండ్స్ ముందు కానీ బయటకు వెళ్ళినప్పుడు యూరిన్ చేసేటప్పుడు కానీ చాలా ఇన్సల్టింగ్ గా ఉంటుంది. భార్య కూడా చూపించుకోలేకపోతున్నామని, లేదా కొంతమంది మ్యారేజ్ ముందే ఇలా ఉంది, మ్యారేజ్ అయిన తర్వాత నా భార్య దీన్ని చూసి ఏమనుకుంటుందో అని చాలా మంది, లేదా బయట వేరే స్త్రీ దగ్గరికి వెళ్ళినప్పుడు ఏంటిది ఇంత చిన్నగా ఉంది, ఇట్లనే ఉంటే నీ భార్యతో ఎలా ఉంటావని కొంతమంది అడుగుతున్నారు సార్, చాలా ఇన్సల్టింగ్ అనిపిస్తుంది. ఇలా నాకు చాలా నెంబర్ ఆఫ్ కాల్స్ వస్తుంటాయి అండి. ఇదే సమస్య మీద నెంబర్ ఆఫ్ కాల్స్ వస్తుంటాయి. అంగ పరిమాణము తగ్గడానికి గల కారణాలు ఏంటి? హస్తప్రయోగం అంగం తగ్గడానికి కారణమేనా అంటే ఎస్, కారణం కావచ్చండి. ఎందుకంటే హస్తప్రయోగం అధికంగా చేయడం వల్ల అంగం మీద ఉన్నటువంటి నరాలు చాలా ఇబ్బంది కలిగి బ్లడ్ సర్క్యులేషన్ సరిగ్గా జరగక అవి సరిగ్గా పొజిషన్ లో ఉండలేక కొంచెం కుచించుకుపోయినట్టుగా అయ్యే అవకాశం ఉంటుంది. అయినంత మాత్రాన మళ్ళీ అంగం గట్టిపడ్డప్పుడు పొడుగ్గా కాదని చెప్పలేము, కానీ అది ముడుచుకుని ఉన్న సందర్భాల్లో చాలా చిన్నగా అయిపోయే అవకాశాలు అధికంగా ఉంటాయి. అంతేకాకుండా అంగ పరిమాణం చిన్నగా అవడానికి ఇంకా కొన్ని కారణాలు కూడా ఉన్నాయి. అధికంగా స్మోకింగ్ చేసే వాళ్ళలో కూడా అంగ పరిమాణం చిన్నగా అవుతూ ఉన్నట్టుగా కొన్ని పరిశోధనలు తెలియజేస్తున్నాయి. అంతేకాకుండా పొట్ట పెరగడం, ముందడికి పొట్ట రావడం వల్ల కూడా, ఎందుకంటే అంగం యొక్క నరాలు అంటే పొట్ట నుండి వస్తుంటాయి కాబట్టి పొట్ట పెరగడం వల్ల కూడా అంగం అనేది లోపలికి వెళ్ళిపోతున్నట్టుగా కొంతమంది గమనించడం, నేను కూడా అబ్జర్వ్ చేయడం అనేది జరుగుతుంది చాలా మంది పేషెంట్స్ ని. కాబట్టి అంగం పెరగాలి అని అనుకుంటే పొట్ట కూడా తగ్గించుకోవాల్సిన అవసరం ఉంటుంది. అండ్ అదే విధంగా నరాల బలహీనతలు కానీ, హార్మోనల్ ఇన్బ్యాలెన్స్ కానీ, టెన్షన్స్, ఎగ్జైట్మెంట్స్, ఆందోళనలు ఇలాంటివి ఉన్న వాళ్ళలో కూడా అంగ పరిమాణము క్రమక్రమంగా తగ్గిపోవడానికి అవకాశం అనేది ఉంటుంది. అయితే తగ్గిపోతుందా అంటే ఎక్కువ మోతాదులో బ్లడ్ సర్క్యులేషన్ అనేది జరగక చిన్నగా కనబడుతూ ఉంటుంది అంతే. సో ఒకవేళ మనకు అదే అంగస్తంభన అనేది హార్డ్గా అయినట్లయితే కనుక తిరిగి మళ్ళీ యథాస్థానానికి రావడానికి అవకాశం అనేది ఉంటుంది. సో కాబట్టి అంగం అనేది చిన్నగా అవుతుంది అని అంటే చాలా రకాలైనటువంటి రీజన్స్ ఉంటాయి. ఆ రీజన్స్ ఏంటి అనేది మీకు చెప్పిన వాళ్ళలో మీకు ఏది దేని వల్ల అవుతుందని మీరు అనుకున్నట్లయితే దాన్ని మీరు అవాయిడ్ చేయండి. హస్తప్రయోగం వల్లనే అవుతుంది అనుకుంటే దాన్ని కొద్దిగా అవాయిడ్ చేయండి, లేదా స్మోకింగ్ వల్ల అవుతుందంటే స్మోకింగ్ని అవాయిడ్ చేయండి. ఇలాంటివి చేసుకున్నట్లయితే మళ్ళీ ఇది నార్మల్గా వచ్చే అవకాశం కూడా ఉంటుంది. ఒకవేళ అయినా కూడా ఇబ్బందిగా ఉంది అని అనుకుంటే దీనికి సంబంధించినటువంటి ట్రీట్మెంట్ కూడా ఉంటుందండి. అంగ పరిమాణాన్ని పెంచుకోవడానికి లేదా హస్తప్రయోగం సంబంధించినటువంటి మెడిసిన్ కూడా మన దగ్గర అందుబాటులో ఉన్నాయి. మీరు కావాలి అంటే వాటిని కూడా తెప్పించుకొని వాడుకోవచ్చు. సో తద్వారా మీరు అంగ పరిమాణం ఉన్నదానికన్నా కూడా ఇంకా ఎక్కువగా పెంచుకోవడానికి అవకాశం కూడా ఉంటుంది. అదేవిధంగా హార్ట్ ఎరెక్షన్స్ అంటే కొంతమందికి ఎరెక్షన్స్ కూడా తగ్గిపోతూ ఉంటాయి, కొంతమందికి సరిగ్గా కావు, కొంతమందికి అయినా మెత్తబడిపోతుంటాయి తొందరగా. అలాంటి వాటికి కూడా మామూలుగా నరాల బలానికి, హార్మోన్స్ డెవలప్మెంట్కి సంబంధించినటువంటి కొన్ని మెడిసిన్స్ ఉంటాయి. వాటిని వాడుకోవడం వల్ల న్యాచురల్గా మళ్ళీ అంగ పరిమాణాన్ని పెంచుకోవడానికి, స్టామినాను, పటుత్వాన్ని పెంచుకోవడానికి ఇవి చక్కగా ఉపయోగపడుతుంటాయి. కాబట్టి హస్తప్రయోగం ఎప్పుడు కూడా అధికంగా చేయకూడదు. హస్తప్రయోగం మృదువుగా చేసుకోవడం వల్ల ఎలాంటి సమస్యలు రావు, కానీ అధికంగా చేయడం వల్ల ఖచ్చితంగా సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ జనరేషన్ లో 100లో 60% మెంబర్స్ ఈ సమస్యలతో ఖచ్చితంగా బాధపడుతున్నారని చెప్పొచ్చు. ఎందుకంటే నాకు మార్నింగ్ లేచిన కాంచి నైట్ వరకు వచ్చే కాల్స్లలో సుమారుగా 70% కాల్స్ హస్తప్రయోగం సంబంధించిన కాల్సే వస్తుంటాయి. నానా రకమైనటువంటి డౌట్స్, నానా రకమైన సమస్యలు, ఒకరికి సంబంధం లేనటువంటి సమస్యలు ఎన్నో నాకు చెప్తూనే ఉంటారు. కాబట్టి అన్నింటిని దృష్టిలో పెట్టుకొని ఇలాంటి వాటిని అవాయిడ్ చేయడమే బెటర్ అనేది నా ఉద్దేశం. ఎందుకంటే దాని గురించి భయపడి టెన్షన్ పడి ఇంకా మనిషి బాగా దిగాలు పడిపోయి వాళ్ళు ఉన్న పటుత్వాన్ని కూడా కోల్పోవడం జరుగుతూ ఉంటుంది. ఓకే, కాబట్టి మీరు ఇలాంటి సమస్యలు ఎప్పుడు కూడా పెద్దగా పట్టించుకోకుండా నార్మల్ గా ఉంటే కనుక ఇబ్బంది లేదు. సమస్య తీవ్రంగా ఉంటే కనుక ఖచ్చితంగా ట్రీట్మెంట్ తీసుకోండి. దీనివల్ల చాలా త్వరగా మీరు దీని నుంచి బయటపడి ఎప్పుడైతే ఈ సమస్య క్యూర్ అవుతుందో మీ మైండ్కి అర్థమవుతుందో అప్పుడు మీరు చాలా రకాలైన సమస్య నుంచి ఆటోమేటిక్గా బయటపడతారు. మైండ్ కూడా చాలా యాక్టివ్గా ఉంటుంది, పాజిటివ్ మూడ్లోకి వస్తారు. మీరు అంటే సెక్స్ పరంగా కానివ్వండి, మరైతే పరంగా కానీ చాలా స్ట్రాంగ్ గా ఉండే అవకాశం ఉంటుంది. ఈ నెగిటివ్ థాట్స్ వల్ల, ఈ ఆలోచనల వల్ల, వీటి వల్లనే చాలా వరకు మనిషి అనేది కృంగిపోవడం అనేది జరుగుతూ ఉంటుంది. ఓకే, ఒకవేళ ఇలాంటి సమస్యలతో మీరు బాధపడుతుంటే ఒకసారి మమ్మల్ని సంప్రదించండి. కింద స్క్రోల్ నెంబర్స్ కి ఫోన్ ద్వారా, వాట్సాప్ ద్వారా, లేదా కింద డిస్క్రిప్షన్ మా యొక్క అడ్రస్ కూడా నేరుగా వచ్చి మమ్మల్ని సంప్రదించి మీ అన్ని రకాల సమస్యలకు సలహాలని, సూచనలు, మెడిసిన్స్ కూడా పొందవచ్చు. ఒకవేళ మీరు రాలేని పరిస్థితి ఉంటే కొరియర్ ద్వారా కూడా మెడిసిన్ తెప్పించుకునే అవకాశం నాట్ వైద్యం ఛానల్ మీకు అందిస్తుంది. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ.